కేంద్రంలో 7 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సునీతను తిరిగి భూమి మీదకు తీసుకురావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిని సారించారు. తన సన్నిహితుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కి ఈ బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. దీంతో సునీత అంతరిక్షం నుంచి తిరిగి భూమి మీదకు రావడం ఖాయమైపోయింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు 2024 జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్స్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అదే నెల 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ వ్యోమ నౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. 8 రోజుల యాత్రకి వెళ్లిన ఇద్దరూ 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. మనుషులు లేకుండానే వ్యోమ నౌక క్షేమంగా తిరిగొచ్చింది. కానీ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ను తిరిగి భూమిదికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటిదాకా మొదలు కాలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో వ్యోమగాములను భూమిదికి తెచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తిరిగి భూమిదికి ఎప్పుడు అడుగు పెడతారన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. సాధారణంగా వ్యోమగాములు కొన్ని వారాల పాటు మాత్రమే శూన్య గురుత్వంలో ఉంటేనే భూమికి తిరిగి వచ్చాక వారికి ఎన్నో రుగ్మతలు ఎదురవుతాయి. అయితే సునీత విల్మోర్ 7 నెలలు ఉన్నారంటే వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క మీడియాలో కూడా సునీత, బుచ్ విల్మోర్ వార్తల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అంతరిక్షంలో వ్యోమగాముల పరిస్థితిపై ఆరా తీశారు. వీరిద్దరిని సురక్షితంగా తీసుకురావాలని స్పేస్ ఎక్స్ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ని డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ధృవీకరించారు. వారిద్దరిని తిరిగి భూమిపైకి తెచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శించారు. త్వరలో ట్రంప్ చెప్పిన పని పూర్తి చేస్తానని ఎక్స్లో ఎలాన్ మస్క్ పోస్ట్ పెట్టారు. ఇక తన శారీరక, మానసిక స్థితిపై సునీత విలియమ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 7 నెలలుగా నడవలేదు, కూర్చోలేదు, హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకోలేదు. కొన్ని నెలలుగా జీరో గ్రావిటీ వద్ద ఉండడంతో నేలపై నడిచిన అనుభూతి గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నారని సునీత విలియమ్స్ చెప్పారు. మా మిషన్ ప్రకారం 7 రోజుల్లోపే అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి రావాలి. కానీ ఇంతకాలం ఇక్కడుండడం కొంచెం షాకింగ్ అనిపిస్తోందని సునీత విలియమ్స్ అన్నారు. అంతరిక్షంలో ఉన్న ఇద్దరు వ్యోమగాములు క్షేమంగా భూమి మీదికి రావాలని కోరుకుందాం.